సంతానం లేదన్నారు, భవిష్యత్తులో సంతానం కలుగుతుంది. సంతానం కలిగితే ఖచ్చితంగా మీరు కూడా పెద్ద పెద్ద ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తారా, గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారా? అందుకోసమే నా ఆలోచన ఏంటంటే నాలాంటి వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ పంపించే రోజులు రావాలి. మీరు పంపిస్తారా? ఈ రోజున్న పరిస్థితుల్లో పంపించను. వై? ఎందుకు? ఎందుకంటే నాకు అక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఆ లోపం ఎవరిదంటారు? గవర్నమెంట్ది. బికాస్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఫోకస్డ్ ఆన్ దాట్. నా ఉద్దేశంలో గవర్నమెంట్ వచ్చి ఈ విషయం ఆ విషయం కాదు, కానీ దేర్ ఆర్ సమ్ ప్రాథమిక విషయాలు విత్ ద గవర్నమెంట్ హెస్ టు ఫోకస్ ఆన్. వన్ ఈజ్ హెల్త్, సెకండ్ ఈజ్ ఎడ్యుకేషన్, థర్డ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫోర్త్ ఈజ్ డిఫెన్స్, ఫిఫ్త్ ఈజ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ చేయాలి. చేసేసి ఇప్పుడు ప్రాథమికమైన విషయాలలో గవర్నమెంట్ దృష్టి పెట్టకుండా నేను బతుకమ్మ చీరలు పంచుతాను, నేను ఇంకోటి పంచుతాను అని చెప్పి కాలం వెళ్ళబూచి అనవసరమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంటే దాని బదులు మనము ఒక 2-3 మోడల్ స్కూల్స్ డెవలప్ చేసి దాన్ని చేయలేమా చెప్పండి? అంటే ఐఎమ్ టాకింగ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇమోషన్, అంటే బికాస్ దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే. మొత్తం మీద తీసుకుంటే తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర సమితి పాలన సరిగ్గా కేసీఆర్ గారి పాలన బాగుందంటారా లేదంటారా? అంటే కేసీఆర్ గారి ఉద్దేశాలు బాగున్నాయి, కానీ ఆచరణలో మాత్రం జీరోగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశాలు వినేటప్పుడు ఆయన ఏంటంటే ఒక డిక్టేటర్ మాదిగా ఒక చర్చ చేయడు, ఒకళ్ళతోటి చర్చించాడు, ఒకళ్ళని ఒపీనియన్ అడిగాడు అనమాట. ఆయన సొంత ఒపీనియన్ని ప్రజలపై రుద్దే చేసే ప్రయత్నం చేస్తాడనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డెమోక్రసీ అనే దాంట్లో అన్ని ఆలోచన నాకే మంచి ఆలోచనలు ఉంటాయని నేను అనుకోను. మీ దగ్గర ఉన్న మంచి ఆలోచనలు కూడా నేను తీసుకోవాలి. ఈరోజు ఆయనను ప్రభుత్వంలో కూర్చోబెట్టారు ప్రజలు అంటే ఆయనకు 63 సీట్లు ఇచ్చారు 119 సీట్లలో. ఈరోజు ఆయన ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుంజుకొని 82, 83 ఉండొచ్చు, కానీ ఆయనకి ఇచ్చింది బొటాబొట్టి మెజారిటీ, అంటే పూర్తి మెజారిటీ కూడా ఇవ్వలేదు. అంటే ప్రజలు అపోజిషన్ని కూడా స్ట్రాంగ్గా కోరుకుంటారు. ఎందుకంటే ఒక బాధ్యత రహితమైన ఒక క్వశ్చనబుల్ అకౌంటబుల్ గవర్నమెంట్ రన్ చేయాలంటే అపోజిషన్ పార్టీ షుడ్ బీ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ ద స్టేట్. అండ్ ఈరోజు అపోజిషన్ పార్టీ గొంతు లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏకపతిత్యంగా ఉండాలి, మేమే ఆధిపత్యం చేయాలనే ఆలోచనతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్. ఓకే. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నప్పుడు సూర్యాపేట నుంచి మీ నాన్నగారు మరోసారి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారా? సూర్యాపేట నుంచి నాన్నగారు పోటీ చేయడం ఖాయం. భువనగిరి నుంచి నేను పోటీ చేస్తానో లేదో పార్టీ నిర్ణయిస్తుంది. అంటే మీరు ఎందుకు పార్లమెంట్కే వెళ్ళాలనుకుంటున్నారు, అసెంబ్లీని ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? అంటే రాహుల్ గాంధీ వారి టీముగా మేము అందరం ఉండాలి, దేశవ్యాప్తంగా ఒక మంచి టీం తయారు కావాలి. భవిష్యత్తులో నేను అసెంబ్లీకి పోటీ చేస్తానో లేదో అనేది నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈరోజు ఖచ్చితంగా పార్లమెంట్కే పోటీ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఆలోచన విధానంతో అంటే తెలంగాణలో 100% సేవ చేస్తూనే బట్ అక్కడ మా నేషనల్ టీం కూడా ఒకటి తయారు కావాలనే ఆలోచనతో మేము వర్క్ చేస్తాం. సూర్యాపేటలో ఇప్పటికీ కూడా అంటే మీ నాన్నగారు అధికారంలో లేకపోయినప్పటికీ జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా మీ నాన్నగారు అనుచరులు ఇప్పటికీ దందాలు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేస్తున్నారు, భూదందాలు అవన్నీ కూడా చేస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరం కావంటారా? 100% అది అవాస్తవం. అంటే మేము ఈరోజు పోలీస్ స్టేషన్ అనేది ఒక టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్గా మారింది. మాది నియోజకవర్గంలోనే కాదు, అన్ని నియోజకవర్గాలలో అదే పరిస్థితి ఉన్నది. ఆ రకమైన పరిస్థితుల్లో ప్రభుత్వంలో కానీ ఇంకో విషయంలో కూడా మా వాళ్ళు చెప్తే వినే పరిస్థితి లేదు. దందాలు పక్కన పెట్టండి, అంటే అసలు న్యాయమైన విషయాలలో కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నా కానీ వినే పరిస్థితి లేదు. అంటే మా కార్యకర్తలను పట్టుకొచ్చి స్టేషన్లో గొడ్డుల బాధన బాతున్నారు. అంటే మిరియాల అనే గ్రామంలో ఈ మధ్య ఒక సంఘటన జరిగితే మా వాళ్ళ తలకాయలు పగిలాయి, మా వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టారు. అంటే ఆ రకమైన గొడవలు జరుగుతున్నాయి. అంటే దట్ ఈజ్ పూర్తిగా సత్యదూరం. మాతో పాటు ఉన్న వాళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు కొందరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మాతో పాటు వాళ్ళు పార్టీలో ఉండేది, అంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళందరూ అదృష్టవశాత్తు ఈరోజు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సో మాకు అలాంటి విముక్తి కూడా ఏదైతే చిన్న చిన్న ఆరోపణలు చేసే వాళ్ళు కూడా మా మీద అయితే అంటగడుతున్నాయి. ఎందుకంటే మేమైతే ఏ రోజు కూడా ఐఎమ్ నాట్ ఫర్ ఈజీ మనీ. నేను అందుకోసమే ఒకటి క్లియర్గా చెప్తున్నాను, కెమెరా చూసి చెప్పగలుగుతాను, ఐఎమ్ నెవర్ ఇన్ టు రియల్ ఎస్టేట్ బికాస్ ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్ ఎస్టేట్. ఈరోజు భూమి కొంటే 4 రేట్లు అమ్మి నెక్స్ట్ మంత్ 4 రేట్లకు అమ్మడం ఏంటండి? అంటే కష్టపడకుండా ఎట్లా వస్తుందండి ఫ్రీగా భూమి? ఏదైనా చేస్తే వ్యాపారం చేసుకో, తప్పనను. వ్యాపారం అనేది కష్టపడితో చేయాలి. నువ్వు కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు అమ్ము, అది వ్యాపారం అవుతుంది. కానీ ప్లాట్లు 4 రోడ్లు వేసేసి దాని 4 ఇంతలు 10 ఇంతలు అమ్మడం అనేది కరెక్ట్ కాదని నా భావన.
వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ మధ్య సూర్యాపేట కలెక్టరేట్ విషయంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరిగింది. సూర్యాపేట జిల్లా అయినప్పుడు సందర్భంగా సూర్యాపేటలో కలెక్టరేట్ రావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు కామాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఇందాక నేను మీకు చెప్పాను. కామాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడింది. ఆ కామాక్షి ఇంజనీరింగ్ కాలేజు ఎవరైతే ఫౌండింగ్ ఫాదర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే ఉన్నారో వ్యవస్థాపకులు, వాళ్ళ 8 మెంబర్స్ కూడా ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళు. అయితే మీరు ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మా దగ్గర ఏంది దౌర్జన్యం అని చెప్పి ఎవరైతే అనుచరులు ఉన్నారో కొందరు వాళ్ళ కాలేజీని లాక్కున్నారు. అంటే జబర్దస్త్గా లాక్కున్నారు. ఎంత డబ్బులు ఇచ్చారో ఏందో నాకు తెలియదు, కానీ లాక్కున్న తర్వాత ఆ కాలేజ్ భవనాన్ని ఈరోజు కలెక్టరేట్కి రెంట్కి ఇచ్చారు. అది 60,000 SFT భవనం అనమాట. దాదాపు 5,40,000 రూపాయలు ప్లస్ 18% GST ఈరోజు ప్రభుత్వం ఆ భవనానికి, అద్దె భవనానికి చెల్లిస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కామాక్షి ఎడ్యుకేషన్ సొసైటీ అని వాళ్ళు ఎప్పుడైతే ఫామ్ చేశారో అది నాన్ ప్రాఫిట్ సొసైటీగా ఫామ్ చేశారు. అసలు దాన్ని ఇంకో ప్రాఫిట్ అవసరాలకు ఇవ్వడానికి అవకాశమే లేదనమాట. సో అది ఒక అంశం అయితే, మళ్ళీ ఆ కామాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన వ్యక్తులు తర్వాత ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ భర్త ఆయనే మిగతా వాళ్ళందరూ కలిసి ఒక ఫర్మ్గా ఏర్పడి ఒక జాగాలు కొన్నారు. సూర్యాపేటకి ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో జాగాలు కొన్నారు. కొని గవర్నమెంట్ కలెక్టరేట్, కొత్త కలెక్టరేట్ ఎక్కడ నిర్మించాలని చెప్తే అన్ని ప్రాంతాల ప్రభుత్వ భూములు దాదాపు 300 ఎకరాల భూములను వాళ్ళు పరిశీలించేసేసి మేము సజెస్ట్ చేసిన భూములను కాదన్నారు. మేము పాత మార్కెట్ యార్డు ఊరు మధ్యలో ఉంది, అది కాదన్నారు. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని పక్కనే ఉంది, దాని వెనకాల జాగా దాదాపు గవర్నమెంట్కి 100 ఎకరాల జాగా ఉంది, అది చూపించాము. అది కాదని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్న జాగా దగ్గర నుంచి మధ్యలో ఒక 25 ఎకరాలు మేము కొంటామని చెప్పి వాళ్ళు కొన్నారనమాట. అంటే పూర్తి సాక్ష్యాధారాలతో పాటు మా పార్టీకి చెందిన శకిలం రాజేశ్వరరావు గారు ఈరోజు కోర్టులో పిల్లి వేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 100% ప్రభుత్వం చెందింది తప్పు అని చెప్పి హైకోర్టు వాళ్ళు, చీఫ్ జస్టిస్ వారు బెంచ్ వ్యాఖ్యానించారు. కాకపోతే ఇంకా టైం డిలే అవుతుంది, కానీ తీర్పు అనేది మాకు 100% మాకు అనుకూలంగా వస్తుంది. అంటే ఈరోజు మీరు అన్నారు కదా, మరి మేము వ్యాపారాలు దందాలు చేస్తామని అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు వ్యాపారాలు దందాలు చేస్తున్నారని చెప్పి రుజువులతో సహా, అంటే వాళ్ళు భూములు ఎప్పుడు కొన్నారు, ఏ రైతుల దగ్గర ఎంత పెట్టి కొన్నారు, 3 లక్షల ఎకరం పెట్టి భూమి రైతుని కొని ఈరోజు కలెక్టరేట్ కోసం గవర్నమెంట్కి 18 లక్షలు పర్ ఎకరం అమ్మారు. ఇప్పుడు కలెక్టరేట్ ఆర్డర్ నిర్ణయించిన తర్వాత ఆ భూమి 1.5 ఎకరం అయింది. అంటే దాదాపు 200 కోట్ల రూపాయలు వాళ్ళకి ఈరోజు ఎవరైతే రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారో వాళ్ళకు లాభం రాబోతుంది అనమాట. అందుకోసం దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం. సో మేము దందాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతుంటే మేము దందాలు చేస్తున్నాం అంటే నవ్వు వస్తుందండి. అంటే ఇక్కడ దందాలు చేస్తుంటారు, అక్కడ మాత్రము పట్టు కోల్పోకుండా ఉండడానికి అక్కడ దందాలు అవి సపరేట్ ఇవి సపరేట్గా ఉంటాయి. మీరు నా మీద కానీ నాన్నగారి మీద కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము ఎల్లన్నా కానీ దందాలో కానీ మేము చేసామంటే నేను ఈరోజు సవాల్ చేస్తున్నాను, రాజకీయాల నుంచి మేము పూర్తిగా వైదొలుగుతాం. అంటే అందుకోసం ముందే చెప్పాను, నాన్నగారికి రాజకీయ నాయకులు మాట మీద నిలబడతారా? మేము నిలబడతాం, 100% నిలబడతాం. వెన్ ఐ సే సంథింగ్ ఐ విల్ స్టాండ్ బై ఇట్, బికాస్ దట్స్ వాట్ ఐ బిలీవ్ హ్యాస్ టు చేంజ్. నేను చేయలేని చెప్పను, నేను అందుకోసం చెప్తాను. నేను ఇంతకుముందు మీరు అడిగారు మీరు కరప్షన్ తీసేస్తారా అంటే నేను తీసేయలేనని చెప్పాను. ఎందుకంటే నేను తీసేస్తానని చెప్పి నేను ఆ విధంగా ప్రగల్భాలు పలకను, కానీ వాస్తవాన్ని మాత్రం నేను ఒప్పుకో తప్పదనమాట. ఐఎమ్ ఆల్వేస్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ నోన్ ఫర్. అంటే నేను ఏది చేసినా కానీ ముక్కుసూటి మనిషిని, వస్తే వచ్చింది లేకపోతే పోయింది, కానీ ఎవరి ముందు తలదించుకొని బతికే జీవితం అయితే నాకు కాలేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.